Hi everyone, welcome to VRR Tutorials. ఈరోజు మన టాపిక్లో how to give instructions to your children for their safety and health. అంటే మన చిల్డ్రన్కి మనం వాళ్ళ సేఫ్టీ కోసం అండ్ వాళ్ళ హెల్త్ కోసం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో if you find this video is useful, please do like, share and subscribe to our channel. So come to the topic. ఎక్కువ మంది టీవీ దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటారు మన పిల్లలు. సో మనం అది ఎలా ఆన్సర్ చేయాలి, టీవీ ఎక్కువ టైం చూడొద్దు అని. ఓకే, డోంట్ వాచ్ టీవీ ఫర్ లాంగ్ టైం. డోంట్ వాచ్ టీవీ ఫర్ లాంగ్ టైం, రైట్? సో ఎక్కువ టైం నువ్వు టీవీ చూడొద్దు, రైట్? సో దానికి రిజల్ట్ ఏమొస్తుందంటే ఇట్ మే అఫెక్ట్ యువర్ ఐస్. ఇట్ మే అఫెక్ట్ యువర్ ఐస్. ఓకే, నీ కళ్ళకి అంత మంచిది కాదు. ఓకే, డోంట్ వాచ్ టీవీ ఫర్ లాంగ్ టైమ్. ఇట్ మే అఫెక్ట్ యువర్ ఐస్. ఆర్ ఎల్స్ యూ కెన్ సే వాచింగ్ టీవీ ఫర్ అ లాంగ్ టైమ్ మే అఫెక్ట్ యువర్ ఐస్ అని కూడా చెప్పొచ్చు. బ్రషింగ్ గురించి చెప్తాం. ఓకే, హౌ టు బ్రష్ చేసుకోవడం గురించి మనం ఎలా చెప్తాం. ఓకే, సో ఎలా చెప్పొచ్చు అంటే బ్రష్ యువర్ టీత్ ట్వైస్ అ డే. బ్రష్ యువర్ టీత్ ట్వైస్ అ డే. ఓకే, దానివల్ల మనకి ప్రయోజనం ఏంటి? టు అవాయిడ్ క్యావిటీస్, టు అవాయిడ్ టూత్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. సో అర్థమైందండి. సో బ్రష్ గురించి తీసుకున్నప్పుడు సో బ్రష్ యువర్ టీత్ ట్వైస్ అ డే టు అవాయిడ్ టూత్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, సో ఎక్కువ సార్లు మనం చేతులు కడుక్కుంటూ ఉండాలి. ఓకే, సో ఎందుకంటే బ్యాక్టీరియా మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో వాష్ యువర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ. వాష్ యువర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ టు అవాయిడ్ బ్యాక్టీరియా. వాష్ యువర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ టు అవాయిడ్ బ్యాక్టీరియా. అదేవిధంగా వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ హ్యావింగ్ మీల్స్. మనం మీల్స్ చేసే ముందు మనం హ్యాండ్స్ ని వాష్ చేసుకోవాలి అని చెప్తాం. అండ్ సేమ్ వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ హ్యావింగ్ మీల్స్ అది కూడా చెప్పొచ్చు. భోజనం చేసిన తర్వాత కూడా మనం వీ హ్యావ్ టు వాష్ అవర్ హ్యాండ్స్ నీట్లీ. సో అలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, సో మళ్ళీ ప్రతిరోజు మనం వాళ్ళని స్నానం చేయమని కూడా చెప్తా ఉంటాం, రైట్? అది ఎలా చెప్పాలి? సో టేక్ ఎ బాత్ ట్వైస్ ఎ డే టు అవాయిడ్ స్కిన్ ప్రాబ్లమ్స్. సో టేక్ బాత్ ట్వైస్ ఎ డే టు అవాయిడ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంకా ఇన్స్ట్రక్షన్ ఏమయ్యొచ్చు అంటే సో వేర్ యువర్ ఫుట్వేర్ వెన్ యూ గో అవుట్. వేర్ యువర్ ఫుట్వేర్ వెన్ యూ గో అవుట్ అంటే ఫుట్వేర్, మీ శాండిల్స్, మీ చెప్పులు వేసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు. ఓకే, కంపల్సరీగా అని చెప్పొచ్చు. సో మన చిల్డ్రన్, సో ఆ చిల్డ్రన్ సమ్ టైమ్స్ దే గో టు టాయిలెట్స్ అండ్ దే డోంట్ ఫ్లష్ వాటర్ ప్రాపర్లీ కదా. అప్పుడు మనం వీ కెన్ సే దట్ మళ్ళీ వాళ్ళు వాటర్ బాగా ఫ్లష్ అయినప్పుడు మనం చేయొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే ఫ్లష్ వాటర్ when you use the toilets. Flush water when you use toilets. అంటే ఆ వాటర్ బాగా వేయండి టాయిలెట్స్ లో, మీరు టాయిలెట్స్ ని యూజ్ చేసినప్పుడు అని చెప్తున్నాం. వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ఆఫ్టర్ యూజింగ్ టాయిలెట్స్. వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ఆఫ్టర్ యూజింగ్ టాయిలెట్స్. సో టాయిలెట్స్ యూజ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ ని ఆ ఫీట్ ని బాగా క్లీన్ చేసుకో, వాష్ చేసుకో అని చెప్పొచ్చు. కవర్ యువర్ మౌత్ విత్ హ్యాండ్ కర్చీఫ్ వైల్ కాఫింగ్. మనం కొంతమంది దగ్గుతున్నప్పుడు కామన్ గా దగ్గేస్తారు. సో దానికి ఎలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు అంటే దట్ ఈస్ అ మేనర్స్. ఓకే, సోషల్ మేనర్స్ అండ్ హోమ్ మేనర్స్ ఆల్సో అది. సో అప్పుడు మనం ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు అంటే దగ్గుతున్నప్పుడు కవర్ యువర్ మౌత్ విత్ హ్యాండ్ కర్చీఫ్ వెన్ యూ కాఫ్. సో దగ్గుతున్నప్పుడు హ్యాండ్ కర్చీఫ్ తో మీ మౌత్ ని కవర్ చేసుకోండి. సేమ్ తుమ్ముతున్నప్పుడు కూడా అలాగే చెప్పొచ్చు. సో
cover your nose and mouth while you sneezing. Right? Cover your nose and mouth with handkerchief while you sneezing. నువ్వు తుమ్ముతున్నప్పుడు నీ మౌత్ ని అండ్ నోస్ ని కవర్ చేసుకో అని చెప్పొచ్చు. సో నెక్స్ట్, కొంతమంది తడి చేతులతోనే స్విచెస్ అలా వేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే డోంట్ టచ్ ద స్విచెస్ వెన్ యువర్ హ్యాండ్స్ ఆర్ వెట్. డోంట్ టచ్ ద స్విచెస్ వెన్ యువర్ హ్యాండ్స్ ఆర్ వెట్ అని చెప్పొచ్చు. సో చాక్లెట్స్ ఎక్కువ తినొద్దు అని కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఓకే, డోంట్ ఈట్ చాక్లెట్స్ టు అవాయిడ్ టూత్ ప్రాబ్లమ్స్. డోంట్ ఈట్ చాక్లెట్స్ టు అవాయిడ్ టూత్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, మనం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినొద్దు అని చెప్తాం. ఓకే, సో డోంట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ టు అవాయిడ్ స్టమక్ ప్రాబ్లమ్స్. సో డోంట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ టు అవాయిడ్ స్టమక్ ప్రాబ్లమ్స్. సో కొంతమంది పిల్లలు అంటే ఎలా ఉంటారంటే ఎక్కువ ఆడుతూనే ఉంటారు రాత్రుల్లో కూడా టీవీస్ దగ్గర కూర్చొని. సో దే డోంట్ స్లీప్. ఓకే, లేట్గా వెళ్తూ ఉంటారు. సో అలా చెప్పాలి. అప్పుడు దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, సో స్లీప్ ఎర్లీ టు అవాయిడ్ టైర్డ్నెస్, టు అవాయిడ్ హెడేక్. స్లీప్ ఎర్లీ అంటే త్వరగా పడుకో, త్వరగా నిద్రపో. దానివల్ల మనకి దెర్ ఆర్ మెనీ బెనిఫిట్స్. ఓకే, ఒకటే కాదు, టైర్డ్నెస్, హెడేక్ అలాంటివే కాదు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ వెన్ యూ స్లీప్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయండి అని కూడా చెప్పొచ్చు, లేదంటే యోగా, లేదంటే మెడిటేషన్. సో వీటికి ఇంకేం చెప్పొచ్చు అంటే డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, డూ యోగా ఎవ్రీ డే, డూ మెడిటేషన్ ఎవ్రీ డే. అంటే సో ఎక్సర్సైజ్. ఓకే, డూ ఎక్సర్సైజ్. ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి? యూ విల్ బి ఫిజికలీ ఫిట్. నెక్స్ట్, హెల్త్ గురించి మనం ఇంకో మాట చెప్పొచ్చు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ రిలేటెడ్ టు దిస్, ప్లీజ్ పోస్ట్ ఇన్ అవర్ క్వెరీ గ్రూప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి.
సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.